కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని జాప్యం లేకుండా కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. ఎక్కడ సమస్య రాకుండా చూడాలని తెలిపారు. తిప్పర్తి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ధాన్యం రాశులను, రికార్డులను, ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను రికార్డుల ద్వారా తనిఖీ చేసి తెలుసుకున్నారు. వచ్చిన ధాన్యాన్ని సీరియల్ నెంబర్ ప్రకారం కొనుగోలు చేసి లారీల ద్వారా మిల్లులకు పంపించాలని, ఎక్కడా సమస్య రాకుండా చూడాలని తెలిపారు. ఈ రబీలో ధాన్యం కొనుగోలుకు గాను జిల్లాలో 426 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ఇప్పటి వరకు 286 కేంద్రాలు ప్రారంభించామని, రైతులు నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలలో తూకం, తేమ కొలిచే యంత్రాలు, టార్పాలిన్లు అన్నీ ఏర్పాటు చేశామని తెలిపారు. మిల్లర్లు ధాన్యం అన్లోడ్ చేసుకునేందుకు ఇబ్బందులు సృష్టించకుండా మిల్లర్లతో సీజన్కు ముందే మాట్లాడడం జరిగిందని, అలాగే ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతున్నదని, ధాన్యం విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా మిల్లర్లు వెంటనే దించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రైతులకు మిల్లులలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక అధికారిని నియమించడం జరిగిందని, సాంకేతిక సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని, ఎక్కడైనా ధాన్యంలో తూకం, తాలు, తరుగు వంటి సాంకేతిక సమస్యలు వచ్చినట్లయితే ఈ బృందం తనిఖీ చేసి ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కరించే చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులు తనిఖీ చేసిన అనంతరం ఎక్కడైనా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేని ధాన్యం ఉన్నట్లయితే వాటిని తూర్పారబట్టించడం, తేమ లేకుండా ఎండబెట్టించడం వంటివి జరుగుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ తిప్పర్తిలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించి పెండింగ్లో ఉన్న పనులు అన్నింటినీ వెంటనే పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్ను ఆదేశించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.